నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్స్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లక్ష్యాన్ని సిద్ధింపచేసేది లక్ష్మి. శ్రీ మహాలక్ష్మి సిరి సంపదల దేవత, జీవన సౌభాగ్యానికి ప్రతీక, సృష్టికి కారణభూతమైన పరాశక్తిని మన మహర్షులు ద్రష్టలు అనేక రూపాల్లో ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, శోభను, దివ్యత్వాన్ని అనేక దేవతామూర్తుల రూపాల్లో సుప్రతిష్టం చేశారు. ఆ రూపాలన్నీ మంగళప్రదాలే. ఆ తేజాలన్నీ దేదీప్యమానమైన వైభవానికి సంకేతాలే. పాలకడిలో పుట్టి శ్రీహరి ఇల్లాలుగా వైకుంఠాన్ని మెట్టి సకల చరాచర సృష్టికి, జీవరాశులకు అనంతమైన ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్న తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి కరుణ ఉంటే జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. సకల ఐశ్వర్యాలు కరతాళమకమవుతాయి. మంథనిలో కొలువై ఉన్న అలాంటి సర్వశుభలక్షణ లక్ష్మిదే అయిన శ్రీ మహాలక్ష్మి ఆలయం విశేషాలను ఇవాళ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. లక్ష్మి శ్రీ సిరి భార్గవి నిత్యాన్నపాయని క్షీర సముద్ర రాజతనయ పద్మ పద్మాక్షి పద్మాసన కమల పద్మప్రియ రమ ఇందిర అనే పేర్లతో పూజలందుకుంటూ భక్తులపై అనుగ్రహ రస వృష్టిని కురిపిస్తోన్న తల్లి శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధుర మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. చేత పద్మాన్ని ధరించి ఉంటుంది. సౌందర్యానికి, నిర్మలతకు సంకేతమైన రూపంతో లక్ష్మీదేవి భాసిల్లుతూ ఉంటుంది. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖ పద్మనిధిభిః యుక్తాం సదాశక్తిభిః. శ్రీ మహాలక్ష్మిని పద్మ సంభవ అని కూడా అంటారు. పద్మం బురదలో నుంచి పుడుతుంది, కానీ ఆ బురద ఎన్నడూ పద్మానికంటదు. అదేవిధంగా ఈ లోకానికి సంబంధించిన సకల విధాలైన కార్యాలలో మనిషి నిరంతరాయంగా నిమగ్నమయ్యున్న బురద అంటని పద్మం వలె తన జీవితాన్ని స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకోవాలని చెప్పడానికి పద్మం సంకేతం. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని మనగలిగే శక్తి పద్మానికుంటుంది. అంచిత సంగాతము సంచిత సంకేతము. మానవుడు కూడా ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడి జీవనాన్ని సఫలం చేసుకోవాలని చెప్పడానికి కూడా పద్మాన్ని సంకేతంగా భావిస్తారు. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఆ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి. జాజ్వల్యమానమైన అతిలోక తేజస్సును కలిగి ఉన్న తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి చతుర్భుజాలు ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగిన నాడు లక్ష్మీ కటాక్షం మనల్ని ప్రాపంచిక వాసనలు, జనన మరణ చక్రబంధాలకు ఆవల ఉన్న పరమార్థం వైపుకు నడిపిస్తుంది. ఈ 4 పురుషార్థాలు 4 వేదాలకు సంకేతాలు. మనిషి జీవనానికి ఆధారభూతమైన మూలస్తంభాలు. లక్ష్మీదేవి ధరించే ఆకుపచ్చ రంగు చీర అభివృద్ధికి, వికాసానికి సంకేతం. ఆ తల్లి ధరించే ఎర్రటి రంగు చీర కార్యశీలతకు, మనిషిలో అంతర్గతంగా నిబిడీకృతమై ఉన్న శక్తికి సంకేతం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం.
లక్ష్మీదేవికి ఇరువైపులా ఉండే 2 శ్వేత గజరాజాలు ధర్మాన్ని అనుసరించి నిర్మలమైన వివేకంతో ఐహిక ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి సంకేతం. గుడ్లగూబ శ్రీ మహాలక్ష్మి వాహనం. ఈ వాహనం ఓ వైపున వివేకానికి అదృష్టానికి ప్రతీకైతే మరోవైపున తెలివిడి లేమికకు సంకేతం. లక్ష్మీదేవి సోదరి పేరు అలక్ష్మి. ఆమె దురదృష్టానికి హేతువు. జీవితాన్ని సక్రమంగా సరైన పద్ధతిలో సాగించని వ్యక్తులను అలక్ష్మి ఆవరిస్తుంది. అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి క్షణకాలమైనా నిలవదు. తెలివిడి కలిగిన వారికి సంపద శోభిస్తుంది. తెలివిలేని వారికి అది గర్వానికి అహంకారానికి హేతువవుతుంది. అటువంటి గర్వం అహంకారం మనిషికి లేకుండా చేసేందుకే లక్ష్మీదేవి ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. ఒకరి నుండి మరొకరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే లక్ష్మిని చంచల అన్నారు. అలాంటి దివ్య శుభ లక్షణ లక్షిత అయిన శ్రీ మహాలక్ష్మిని మంథనివాసులు తమ ఊరిలో నిర్మించుకున్న ఈ ఆలయంలో నిలుపుకొని కొలుచుకొని ధన్యులవుతున్నారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. లక్ష్మి అనే పదం సంస్కృత పదం లక్ష్యం నుంచి వచ్చింది. విస్పష్టమైన జీవన లక్ష్యం ఉన్న వారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. లక్ష్మీ పూజకు సాయం సమయం అనువైంది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి, క్రమశిక్షణ శౌచం కలిగి ఉన్న మనుషులున్న ఇంటిలోకి మాత్రమే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి కొలువై ఉన్న చోట ఆనందం వెల్లివిరుస్తుంది. సకల సౌభాగ్యాలు కోరి దరిచేరుతాయి. జీవితం ఆనందమయమవుతుంది. అలాంటి శుభాలను నిరంతరము ప్రసాదించే ఆ తల్లిని మంథని నివాసులు తమ గ్రామంలో నిలుపుకొని కొల్చుకుంటున్నారు. సరసిజనయనే సరోజహస్తే ధవళ తారాంసుక గంధమాల్య శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనే భూతికరి ప్రసీద మహ్యాం అంటూ శ్రీ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా కీర్తించిన వారికి సమస్త సంపదలు కరతలామలకమవుతాయి. నమ్మి కొలిచిన భక్తులకు సిరి సంపదలనే వరాలను అనుగ్రహించే చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మి. అపారమైన విశ్వాసం, భక్తి ప్రపత్తులు కలిగిన వారికి శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలను అనుగ్రహించే దేవత మాత్రమే కాదు, జనన మరణ చక్రబంధం నుండి జీవుడికి విముక్తిని కల్పించే దేవత కూడా. జీవితాన్ని ఆద్యంతము అమృత రసాప్లావితంగా చేసే తల్లిగా శ్రీ మహాలక్ష్మిని దర్శించగలిగిన సాధకులు వ్యక్తుల జన్మధన్యం. కర్మ అత్యంత పుణ్యఫలం. శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉన్నారని, నిత్య పావని అని, లక్ష్మీనారాయణులు వేరువేరు కారని శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారు బలంగా విశ్వసిస్తారు. సృష్టి ఆదిలో ఆదిపరాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవి భాగవతం చెప్తోంది. పురాణ కథనం ప్రకారం ఓసారి లక్ష్మి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకిచ్చి పెళ్లి చేశాడు. కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండు. ఒకమారు దుర్వాసుని శాపం కారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాటిగా చేసి చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేను, ఐరావతం, కల్పవృక్షం మొదలైన సంపత్రదాయకమైన వస్తువులన్నీ లక్ష్మీదేవితో పాటుగా ఉద్భవించాయి. పాలసముద్రంలో నుండి జనించింది గనుక ఆమె సముద్రరాజ తనయ అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు పత్నిగా స్వీకరించాడు. విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశాన్ని చెబుతారు. అతలము నీవు
మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడు నీడై నిలిచింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే సిరులను ప్రసాదించే ఆ తల్లి మంత్రపురిగా ప్రసిద్ధమైన మంథని గ్రామంలో కొలువై తెలుగు నేల మీదున్న భక్తకోటిని కరుణిస్తోంది. వైదిక కాలము నుండి లక్ష్మీదేవి ఆరాధన అనేక విధాలుగా మనకు కనబడుతుంది. ఋగ్వేద కాలములో అదితి, రాక, పురంధ్రి మొదలైన దేవతలను లక్ష్మీ అంశగా, మాతృమూర్తులుగా, సంపత్ ప్రధాయనులుగా ఆరాధించారు. అధర్వణ వేదం సినీవాలి అనే దేవతను విష్ణుపత్నిగా నుతించింది. చాలా వరకు లక్ష్మీదేవి చతుర్భుజాలతోనూ ధనకుంభముతోనూ పద్మాసనగా పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషితే ఉన్నట్లుగా చిత్రించబడింది. వేద వాంగ్మయం ప్రకారం ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉన్న శ్రీ సూక్తం లక్ష్మీదేవిని సర్వశుభ లక్షణ నిలయగా, సకల సంపత్ప్రదాయినిగా అభివర్ణిస్తోంది. బంగారు మేనికాంతి గలది, బంగారు ఆభరణాలు ధరించినది, పండు పున్నమి వెన్నెలలా మెరిసేది, గజరాజుల ఘీంకారములతో కీర్తింపబడుతున్నది, నగుమోము గలది, కీర్తిచే శోభిల్లునది, సకల దారిద్ర్యాలను నశింపజేసేది, పద్మాల మాలను ధరించినది, పద్మము నుండి జనించినది, సరువులకు ప్రీతిపాత్రమైన తల్లిగా శ్రీ సూక్తం లక్ష్మీదేవిని కీర్తిస్తోంది. యజుర్వేదంలో పురుష సూక్తం శ్రీ, లక్ష్మి అనే ఇరువురు దేవతలు నారాయణుడికి దేవేరులని చెబుతోంది. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితల్లో ఈ ఇద్దరు దేవతల స్తుతి కనిపిస్తుంది. పురాణ యుగంలో మత్స్య, విష్ణు ధర్మోత్తర పురాణాలు లక్ష్మీదేవిని అపూర్వ సౌందర్యమూర్తిగా, అద్భుతమైన శక్తి సమన్వితగా కీర్తించాయి. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణంలో స్పష్టంగా చెప్పారు. దేవి ప్రతిమ యవ్వనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండాలి. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాల కంకణధారి అయి ఉండాలి. ఎడమ చేతిలో పద్మాన్ని, కుడి చేతిలో బిల్వ ఫలాలను ఉంచాలి. శ్రీమాత శంఖ చక్ర గదా పద్మధారిణి. విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సంహిత అయినప్పుడు ద్విభుజయై, పద్మమును దాల్చి సర్వాభరణ భూషితయై ఉంటుంది. స్వతంత్రమూర్తిగా మలిచినప్పుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసినియై, పద్మము, అమృతపాత్ర, బిల్వ ఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుతున్నట్లుగా ఉంచాలి. శిరస్సు మీద సువికసిత పద్మాలుంచాలి. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వ ఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచిస్తుంది. 2 గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది. వరాహ మిహిరుని బృహత్ సంహితలో అందరు దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా ఉన్నాయి. కానీ ఒక్క లక్ష్మీదేవి ఆకృతి గురించి మాత్రం అందులో లేదు. ఆద్యంతము రమణీయము శ్రీ లక్ష్మీదేవి కథా, అందరి భక్తుల ఇళ్లలో సిరులు సగాలి కదా, ముల్లోకముల ముని జనులు ఎల్లప్పుడూ పూజించే. శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన మంథని అగ్రహారం ఆది నుండి వేద పండితులకు, కవులకు, కళాకారులకు నిలయంగా భాసిల్లుతోంది. పవిత్ర గోదావరి తీరాన వెలిసిన ఈ అగ్రహారం చారిత్రక యశస్సు కలిగిన గ్రామం. మంత్రకూటం, మంత్రపురి, వేదగడ్డ, మంతెన అనే పేర్లతో ప్రఖ్యాతిగాంచిన గ్రామం మంథని. మంథని గ్రామవాసుల ఆరాధ్య దైవం గోపీజన వల్లభుడైన శ్రీకృష్ణ భగవానుడు. దీనికి సంబంధించిన ఒక అతి పురాతనమైన శాసనము కూడా మంథని అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో ఈ ఆలయాన్ని 800 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ మహాలక్ష్మీదేవి మంథని ప్రజల ఆరాధ్య దేవత. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మిని పద్మగంధినీం. మంథని గ్రామంలోని ఓ కమల సరోవరం నుండి శ్రీ మహాలక్ష్మి విగ్రహం వెలికి వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఇప్పటికీ ఈ కొలనులోని తామర పువ్వులతోనే
అనునిత్యం ప్రథమ పూజ జరుగుతుంది. మంథని శ్రీ మహాలక్ష్మి ఆలయం వెనక భాగాన ఉన్న ఈ తామర కొలనును ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈ కొలనులో ఉన్న శ్రీ మహాలక్ష్మి తాను అక్కడున్న విషయాన్ని వేద విధుడైన ఓ విప్రోత్తముడికి కలలో కనిపించి తెలిపింది. గ్రామవాసుల సహకారంతో ఆ విప్రోత్తముడు తామరల కొలనులో ఉన్న అమ్మ విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించాట. తర్వాతి కాలంలో అమ్మకు ఆలయాన్ని నిర్మించుకొని నిత్య ధూపదీప నైవేద్యాలతో ఈ గ్రామవాసులు పూజించుకుంటున్నారు. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్వక్షోచ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ. శ్రీ మహాలక్ష్మికి ఆనందాన్ని కలిగించడానికి శ్రీ మహావిష్ణువు ఈ లోకాలను సృజించాడని భాగవత కథనం. గర్భాలయంలో సిరుల తల్లి రజత కవచాలంకృతయై హరిద్ర లేపనంతో కూడిన దివ్య వదనంతో ఒక చేత ఖడ్గాన్ని మరో చేత అక్షయ పాత్రను ధరించి ఉంటుంది. తనను ఆరాధించే భక్తులకు అక్షయమైన సంపదలను అనుగ్రహిస్తుంది తల్లి. శౌచం మనో నైర్మల్యం ఉన్న చోట ఈ తల్లి కొలువై ఉంటుంది. ఈ తల్లి అందెల సవ్వడి వినిపించిన చోట సకల ధనరాశులు కురుస్తాయి. ఈ ఆలయంలో కొలువయ్యున్న శ్రీ మహాలక్ష్మికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. 16 శుక్రవారాలు నియమబద్ధంగా అమ్మను దర్శించుకుని సేవించుకున్న వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారు బాగా మహిమాన్వితమైన అమ్మవారు, వృద్ధురాలు. ఆమె బాగా శ్రేష్టంగా పూజించబడుతుంది. ఇక్కడ మా మంతిని ప్రజలందరూ, మొత్తం ఊరు గ్రామ ప్రజలందరూ బాగా విశిష్టంగా పూజ చేస్తారు. శ్రావణ మాసం 4 వారాలు శుక్రవారాలు కుంకుమ పూజలు కానీ, అమ్మవారి అలంకరణ కానీ, పూలతో అలంకరణ చేస్తారు. తర్వాత శాకాంబరి చేస్తారు. ఆషాఢ మాసంలో నవరాత్రాలు జరుగుతాయి. ఆశ్వజ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజులు దసరా వరకు బాగా బ్రహ్మాండంగా నవరాత్రాలు జరుపుతాం. 9 రోజులు ఏకతాళంగా అసలు ఆపకుండా ఏకాహం చేస్తాం. వచ్చిన ప్రజలకు ఎవరన్నా భక్తులు కానీ బ్రహ్మాండంగా భోజనాలు పెడతాం. ఇక్కడ ఎవరు వచ్చా కూడా వాళ్ళని విడగొట్టకుండా భోజనాలు పెడతాం. అమ్మవారికి 9 రోజులు అలంకరణ, రోజొక విధంగా అలంకరణ చేస్తాం. పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చి తల్లి నీకు మంగళం. లోకమంత కాల్చివేసి లోక పాలనము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం. శరన్నవరాత్రుల్లో ఈ ఆలయంలో నాదబ్రహ్మ సప్తాహం జరుగుతుంది. ఈ సమయంలో నిరంతరాయంగా హరినామ సంకీర్తన జరుగుతుంది. దుర్గాష్టమి పర్వదినాన అర్ధరాత్రి సమయంలో దుర్గా జనన ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ఆషాఢంలో ఇక్కడ శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. శ్రావణ మాసంలో ఈ ఆలయంలో కొలువయ్యున్న శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా దుర్గామాత సన్నిధి ఉంటుంది. హరిద్ర లేపని అయి పసుపు వస్త్రాలను ధరించి ఈ దుర్గమ్మ ఆశ్రిత జనుల పాలిటి కల్పవల్లిగా భాసిల్లుతోంది. సరిగ్గా అమ్మవారి ఆలయం ఎదుట 100 ఏళ్ల నాటి పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది. ఆషాఢ శ్రావణ మాసాల్లో ఈ వేప చెట్టును శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి మంథనివాసులు పూజలు చేస్తారు. ఈ ఆలయం నిత్యం ఉదయం 6 గంటల నుండి 11:30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, రామగుండం పట్టణాల నుండి నేరుగా మంథని గ్రామానికి బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. సత్శీలము, దయ, క్షమ, శాంతము, కరుణ శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారిని ఆ తల్లి తప్పక కరుణిస్తుందని పెద్దలు చెబుతారు. లక్ష్మీ కటాక్షం ఉంటే ఈ భూమిపైన కరతాళమలకం కాని పనంటూ లేదనేది చెబుతారు. అలాంటి సిరులను కురిపించే వరాల తల్లిగా భాసిల్లుతున్న కమల సరోవరము నుండి స్వయంభూగా ప్రకటితమైన శ్రీ మహాలక్ష్మిని అనునిత్యం కొలుచుకునే భాగ్యాన్ని పొందిన మంథని వాసుల జన్మలు ధన్యం, పరమపావనం.
ఇవి మంథనిలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయం విశేషాలు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ శ్రీ బ్రహ్మరా ఇన్ఫ్రా డెవలపర్స్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.